సార్ 'షో టైమ్' మూవీని బ్లెస్ చేయటానికి వచ్చారు. ఎలా ఉన్నారు సార్? బాగుంది. ట్రైలర్ చూసాము. మీరు కూడా చూసారు కదా ట్రైలర్? అవును సార్. బాగుంది కదా? చాలా బాగుంది. బాగుంది ట్రైలర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నవీన్ చంద్రకి సూటబుల్ స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకు. అలాగే కామాక్షి, వీళ్ళిద్దరూ మంచి పేరు, బాగుంది. సినిమాకి చాలా నిండుగా అనిపించారు. అలాగే రాజా రవీంద్ర, మన నరేష్ గారు, వీళ్ళ మంచి ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు ఈ సినిమాలో. డెఫినెట్గా షో టైమ్ అనేది మంచి హిట్ కొడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ థింక్ ఇప్పుడు కమింగ్ జూలై 4th రిలీజ్ అని చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. ఆల్ ద బెస్ట్ షో టైమ్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ ఈ సినిమాని బ్లెస్ చేశారు. మీరు ఇంకా ఏ సినిమాల్లో రాబోతున్నారు మంచి క్యారెక్టర్స్తో? నేను క్యారెక్టర్స్ అంటే ఈ మధ్య మన ఆది గారి సినిమాలో చేశాను. ప్రస్తుతానికి అది ఒకటి రిలీజ్కి వస్తుంది, మన ఈ సత్యబాబు గారి డైరెక్షన్లో. ఎలా ఉండబోతుంది సార్ రోల్? బాగుంటుంది. నా రోల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒక బాగుంటుంది సినిమా కూడా. సత్యబాబు డైరెక్షన్లో ఆయన కూడా చాలా కాలం తర్వాత మళ్ళా డైరెక్షన్గా చేస్తున్నాడు ఆయన. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రిప్ట్, అది బాగుంటుంది. సార్ అంటే కొన్ని ఆర్టిస్టులకి అన్ని రోల్స్ వేశారు మీరు. అంటే చాలామందికి బామ్మర్ది కానీ, లేదా బావ క్యారెక్టర్, లేదా పోలీస్ ఆఫీసర్ చాలా చేశారు అనుకోండి. కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి హీరో సినిమాల్లో. పోలీస్ ఆఫీసర్గానే 25 సినిమాలు చేశాను. అవును. ఇవి కాకుండా అంటే మీకు ఏదైనా ఇంకా డ్రీమ్ రోల్ ఏమన్నా మిగిలిపోయిందా? అది చెయ్యాలని ఏమన్నా ఉందా సార్? డ్రీమ్ రోల్ అంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తామో తెలీదు మనకున్న లైఫ్లో. నాకు అంటే ఇప్పుడు వచ్చే ఏజ్ని బట్టి, ఇప్పుడు జగపతి బాబు గారు ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు కదా, అలాంటి రోల్స్ అయితే నాకు చాలా సూట్ అవుతాయని నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్ అంటారు. నీకు అలాంటి సూట్ అవుతాయిరా, నీకు అలాంటి రోల్స్ ఎందుకు పడతలేదు, నువ్వు అడగవా డైరెక్టర్లను అంటారు. అడుగుతాం, కానీ డైరెక్టర్లు జనరల్గా ప్రొడ్యూసర్ అంటే కొంచెం మరి భయం కాదు, అదో రకమైన రకరకాల ఇన్సిడెంట్స్ ఉంటాయి మైండ్లో. ఎనీహో సార్ మీరు స్క్రీన్లో కొంచెం భయపెట్టే క్యారెక్టర్లు చేస్తారు. రియల్ లైఫ్లో ఎలా ఉంటారు సార్? భయపెడతారా, లేకపోతే చాలా జోయల్గా ఉంటారు? అది మనిషిని చూస్తే బాడీ లాంగ్వేజ్ అంటారు చూడండి. ఒక మనిషిని చూస్తే భయపడుతుంటాం, ఒక మనిషిని చూస్తే కామెడీగా కనిపిస్తారు, అట్లా. అంతేగాని నేను భయపెట్టేవాడిని కాదు, భయపడినాం. భయపడితే సినిమా ఇండస్ట్రీలో ఉండలేము ఇన్ని సంవత్సరాల్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఫ్యూచర్ సినిమాలో మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.